కొడుకు. ఈ కథను రచించిన వారు కె వరలక్ష్మి గారు. ఈ కథ మే 2004లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. గోదావరి ఒడ్డున పుష్కరాల రేవులో ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారు జనం. మనిషి మాట పక్క మనిషికే వినిపించనంతగా మైక్స్లో భక్తి ప్రవచనాలు, భజన గీతాలు హోరెత్తిపోతున్నాయి. సంధ్యవేళ కావస్తోంది. ఆకాశం మబ్బులు కమ్ముకుని ఏ వేళనైనా వర్షించడానికి సిద్ధంగా ఉంది. శాంతి కళ్ళు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షిస్తూనే ఉన్నాయి. కొంతసేపు ఓదార్చి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిన పోలీసులు ఇక తమ వల్ల కాదని మిన్నకుండిపోయారు. పిచ్చి పట్టిన వాడిలా జనసమూహంలో తిరుగుతున్న రమేష్ బట్టలు చెమటతో తడిసి ముద్దయ్యాయి. రేగిన జుట్టు, ఎర్రబడ్డ కళ్ళు, వాడిన మొహంతో ఏ క్షణంలోనైనా బద్దలు కానున్న భాండంలా ఉన్నాడతను. మధ్య మధ్యలో శాంతి ఉన్న టెంటు వైపు వచ్చి ఆమెనోసారి చూసి మళ్లీ జనంలో కలిసిపోతున్నాడు. మధ్యాహ్నం వరకు శాంతి కూడా అలాగే తిరుగులాడింది. మనసులోని ఆందోళన, ఉదయం నుంచి పచ్చి గంగైనా ముట్టని నీరసం, కమ్ముకొస్తున్న నిరాశలతో సొమ్మసిల్లి పడిపోయింది. జనం మధ్య తిరుగుతున్న వాలంటీర్లు చూసి వెంటనే చేతుల మీద మోసుకొచ్చి ఆ టెంటులో పడుకోబెట్టి ఉండకపోతే ఆమె ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయేవే. మెలకు వచ్చినప్పుడల్లా చిన్ను చిన్ను అని కలవరిస్తోంది. 4 ఏళ్ల చిన్నుని తీసుకుని రమేష్, శాంతి విజయవాడ నుంచి ఒకరోజు సెలవు మీద గోదావరి పుష్కరాలకొచ్చారు. శాంతికి పెద్దగా ఇష్టం లేకపోయినా తాను పుట్టి పెరిగిన రాజమండ్రి పుష్కరాలకి వెళ్ళి తీరాలని రమేష్ పట్టుపట్టడంతో కాదనలేక వచ్చింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న శాంతికి ఆఫీసులో సెలవు దొరకడం కష్టం. రమేష్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్. ముందుగా స్నానాలు కానిచ్చి ఆ తర్వాత నెల ముందెప్పుడో బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి వెళ్ళాలని రమేష్ ఆలోచన. ముందు రూమ్కి వెళ్ళి రావాలంటే రద్దీ ఇంకా పెరిగిపోయి స్నానం ఆలస్యమై సాయంకాలం లోపల అన్నీ చూడలేమని అతనికి అనిపించింది. తెల్లవారుజామున గోదావరి స్టేషన్లో రైలు దిగారు. పుష్కరుడి విగ్రహం ముందు నుంచి 4 అడుగులు డౌన్లోకి నడిస్తే పుష్కరాల రేవు. చిమ్మ చీకట్లో సూర్యోదయం అయినట్టు విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతోంది రేవు. అటు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, ఇటు కొత్త రైల్ బ్రిడ్జ్. నియాన్ లైట్ల వరసలతో పరవళ్లు తొక్కుతున్న గోదావరి కంఠాన్ని అలంకరించిన వజ్రాల హారాల్లా మెరిసిపోతున్నాయి. ఓ క్షణం పరవశంతో నిలబడి పరికించాలనుకున్న రమేష్ జనం తోపిడికి ఎలా వచ్చి పడ్డాడో. బారికేడ్ల మధ్య క్యూలోకి వచ్చి పడ్డాడు. భుజం మీద నిద్రపోతున్న చిన్నుతో శాంతి అతన్ని అందుకోలేక వెనకబడిపోయింది. మొదట కొంత కంగారు పడినా వెనకెక్కడో శాంతి కనిపించాక అతని మనసు కుదుటపడింది. శాంతి గాబరాతో దిక్కులు చూడడం గమనించి గుర్తు కోసం చేతిలో ఉన్న సూట్ కేసును ఎత్తి పట్టుకున్నాడు రమేష్. కొంత ఆగి ఆమెతో కలిసి వెళ్లాలనుకున్నా వీలు కావడం లేదు. అలా నెట్టుకొస్తున్నారు జనం. ఎలాగో నీటి ఒడ్డుకి చేరుకుని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నాక స్థిమితపడ్డారు. ముందుగా చిన్నుని నిద్రలేపి మెట్టుపైన నిలబెట్టి వాడి ఒంటి మీద బట్టలు విప్పే టైం లేక అలాగే వాడి తల మీద 2 చెంబులు నీళ్లు గుమ్మరించింది శాంతి. అప్పటికీ నిద్రలో జోగుతున్న వాడిని చూసి ఇంత గందరగోళంలో కూడా నిద్ర వదలడం లేదు. కుంభకర్ణుడి వారసుడిలా చూడండి వీడు అంటూ ముద్దాడింది. కాఫీ రంగు టీషర్టు, నిక్కర్లో తెల్లగా బొద్దుగా మెరిసిపోతున్నాడు చిన్ను. ఉంగరాల జుట్టు తడిసి నుదుటికి అంటుకుపోయి మరింత అందంగా కనిపిస్తున్నాడు వాడు. చిన్నుని అందరూ తండ్రి పోలిక అంటారు. రమేష్ వాడినోసారి మురిపంగా చూసుకున్నాడు. అవతల పురోహితుడు తొందర పెడుతున్నాడు. చేతిలోని సూట్ కేసును మెట్టు మీద పెట్టి చిన్నుని దానిమీద కూర్చోబెట్టాడు. తడిబట్టల్లో వణుకుతున్న వాణ్ణి చూస్తే జాలేసింది. 1 నిమిషం నాన్న, ఇప్పుడే స్నానం చేసొచ్చి నీకు పొడి బట్టలు వేస్తానే, దీనిమీదే కూర్చో, ఎక్కడికి కదలొద్దు. ఈ సూట్ కేసులో మన కొత్త బట్టలున్నాయి కదా, లేచావంటే దొంగాళ్ళు ఎత్తుకుపోతారు అని భయపెట్టాడు. చిన్ను కూర్చున్న మెట్టుకి ఒక మెట్టు కింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంకొక్క మెట్టు దిగి రమేష్, శాంతి స్నానానికి ఉపక్రమించారు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చిన్నుని చూస్తూనే ఉన్నారు. స్నానం ముగించి వెనక్కి తిరిగేసరికి చిన్ను కనిపించలేదు. గుండె గతుక్కుమంది ఇద్దరికి. సూట్ కేసు అక్కడే ఉంది. చిన్ను లేచి ఎటో వెళ్ళుంటాడు. ఎంతో దూరం వెళ్లే అవకాశం లేదు. కాళ్ల కింద నిప్పులున్నట్టు పరిగెత్తారిద్దరూ. మొదట ధీమాగా అనిపించిన
10 నిమిషాలు గడిచేసరికి తెలిసొచ్చింది. ఆ జనప్రవాహంలో చిన్నుని వెతకడం ఎంత కష్టమో. గొంతు పోయేలా చిన్ను చిన్ను అని పిలుస్తూ వెతికిన చోటే వెతుకుతున్నారు. ముందు పోలీసులకు చెప్పండి అంటున్నారెవరో. బాబు, మీ సూట్ కేసు అని చేతికి అందించారు పంతులు గారు. సంభావన ఇవ్వాలని తోచి జేబులు వెతుక్కుంటున్న రమేష్ని ముక్కు మీద వేలేసుకుని వారించాడాయన. ముందు మీ బిడ్డను వెతుక్కోండి నాయనా, నేను బిడ్డ పాపలతో ఉన్నవాడినే. సూట్ కేసు అక్కడే ఉంది కాబట్టి దొంగల పని కాదిది. ఆ గోదావరి మాత మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ బాబు మీకు తప్పకుండా దొరుకుతాడు. తొందర పెడుతున్న మరో జంట వెంట నడిచాడాయన. ఆ జనప్రవాహాన్ని ఈదుకుంటూ శాంతి చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేట్ వైపు నడుస్తున్నాడన్న మాటే గాని రమేష్ కళ్ళు 4 దిక్కులా పరికిస్తున్నాయి. రిపోర్ట్ ఇచ్చి సూట్ కేసు వాళ్ల దగ్గర పడేసి చెరోవైపు పరిగెత్తారు మళ్ళీ. పగలంతా కాసిన ఎండ, సాయంత్రం కమ్మిన మబ్బు ఏవీ స్మారకంలో లేవు రమేష్కి. కడుపులో ఎవరో బల్లాలతో పొడుస్తున్నంత బాధగా ఉంది. శాంతి పైకి ఏడుస్తోంది. తాను ఏడవలేకపోతున్నాడు. అంతే తేడా. మాటలైనా సరిగా రాని 3 ఏళ్ల చిన్ను ఎక్కడున్నాడు? ఎవరు తీసుకెళ్ళిపోయారు? సాయంకాలం ఊరంతా ఒకసారి ఆటోలో తిరిగొచ్చాడు. ఎక్కడికక్కడ ఊరంతా వినబడేలా ఏర్పాటు చేసిన మైక్స్లో తప్పిపోయిన పిల్లల గురించి, పెద్దవాళ్ల గురించి మాటి మాటికి అనౌన్స్ చేస్తున్నారు. చిన్ను గురించి పదే పదే చెప్తున్నారు. గోదావరి గట్టు మీద నడుస్తున్న రమేష్ దృష్టి హఠాత్తుగా నదీ ప్రవాహం మీదకి మళ్ళింది. గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. పరవళ్లు తొక్కుతున్న నది మాతృదేవతలా కాక మృత్యుపిశాచిలా కనిపించింది. అవును, చిన్ను నీటి ప్రవాహానికి ఒక్క మెట్టే పైనున్నాడు. తమ దగ్గరికి రావాలని ఆ ఒక్క మెట్టు దిగి ఉంటాడు. చిన్ను నీటిలోకి దిగిన దృశ్యం కళ్ల ముందు బొమ్మ కట్టింది. ఆ ఊహే భయంకరంగా అనిపించి వణికిపోయాడు. కళ్ళ ఎదుట మార్కండేశ్వరాలయ శిఖరం కనిపించింది. ఏం చేస్తున్నాడో స్పృహ లేనివాడిలా అక్కడే మట్టిలో సాష్టాంగపడ్డాడు. అతని గుండె చప్పుడు భూమిని తాకి ప్రతిధ్వనిస్తోంది. ఒకళ్ళిద్దరు చూసుకోకుండా అతని మీద అడుగులేసి పడబోయి నిలదొక్కున్నారు. మృత్యుంజయ, ప్రభు, మార్కండేయేశ్వర పెదవులు కదలిన ఆక్రోశం అతని హృదయంలోంచి వెలువడుతోంది. చుట్టూ పడవలు, రక్షణ కోసం కట్టిన రైలింగ్, పట్టపగల్లాటి వెలుతుర్లో అంతమంది జనంలో ఏ ఒక్కరూ చూసి ఉండరా? చిన్ను నీళ్లలో దిగి ఉంటే పరిపరి విధాల పోతున్న ఆలోచనల్ని చిక్కబట్టుకుంటూ కాదు కాదు, అలా జరిగి ఉండదు, అలా జరగకూడదు అనుకున్నాడు. మనసుకేదో ఆలంబన కావాలనిపించి లేచి అడుగులు ముందుకేశాడు. మార్కండేయేశ్వర ఆలయంలోకి ప్రవహిస్తున్న జనసమూహాన్ని చూస్తూ ఆలయం ఎదుట గోదావరి గట్టున ఉన్న పిట్టగోడ మీద కూర్చున్నాడు. ఒక్కసారిగా తుళ్ళి పడ్డట్టు అతని స్మృతిపదంలో గతం మెదిలింది. ఇప్పుడిది తన జీవితంలో చూస్తున్న 3వ పుష్కరం. మొదటి పుష్కరం నాటికి తనకి 5-6 ఏళ్ల వయసు ఉంటుంది. ఈ రేవులో స్నానం చేస్తున్న తల్లిదండ్రుల్ని వదిలేసి చెప్పకుండా మెట్లెక్కి ఆలయం వైపుగా వచ్చిన తను తప్పిపోయాడు. కాసేపు భయపడినా తెలిసిన ఊరు, పైగా ఇల్లు దగ్గరే కాబట్టి నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోయి వీధరుగు మీద పడుకుని నిద్రపోయాడు. అక్కడంతా తన కోసం వెతికి వెతికి జీవోత్సవాల్లా ఇంటికొచ్చి తనను చూసి ఒక్క ఉదుటిన కౌగిలించుకొని భోరుమని ఏడ్చేశారు తల్లి తండ్రి. ఆ రోజు వాళ్ళిద్దరూ తన కోసం ఎంత వేగిపోయారో నాన్న పదే పదే చెప్తూ ఉండేవారు. నాన్న చెప్పినప్పుడల్లా తను నవ్వుతూ ఎంజాయ్ చేసేవాడు. ఈ అనుభవం ఇంత భయంకరమైనదని తనకిప్పుడే తెలిసింది. అలా ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకుని పెంచిన తల్లిదండ్రుల్ని పట్టించుకోవలసినంతగా పట్టించుకున్నాడా? తల్లి తను ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడ్డం చూడకుండానే కన్ను మూసింది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి తన్ని పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసిన తండ్రి, రిటైర్ అయిన తర్వాత సంపాదించిందంతా తనకే ధారపోసిన తండ్రి, తననెంతో నమ్మిన తండ్రిని తనేం చేశాడు? శాంతికి ఆయనకి పడేది కాదు. శాంతి వచ్చిన కొత్తలో బాగానే ఉండేవారు. చిన్ను పుట్టాక ఏమైందో తెలీదు. శాంతి ఆయన్ని ద్వేషించడం మొదలైంది. ఆయన అక్కర్లేని విషయాలన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడని, చిన్న సాయం కూడా చెయ్యడని, ఉద్యోగానికి వెళ్ళొచ్చి చంటి పిల్లాన్ని చూసుకోవడమే కష్టంగా ఉంటే వేళాపాళా లేకుండా కాఫీలు టిఫిన్లు అడుగుతాడని, వద్దని చెప్తున్నా వినకుండా చిన్నుకి ఎంగిలి అంటేలా ముద్దులు, ఎంగిలి ముద్దలు పెడతాడని రకరకాల కంప్లైంట్స్ చేసేది శాంతి. శాంతి మీద ఆయన అలాగే ఏవేవో చెప్పుకొచ్చేవాడు.
ఇంటికి రావాలంటే భయం వేసేది తనకి. ఏడాది క్రితం ఓ రోజు తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతోంది. గొంతు పెంచి శాంతి పెద్దగా అరుస్తోంది. నా మనవడు, నా ఇష్టం అని నాన్న అంతకన్నా గట్టిగా అరుస్తున్నాడు. ఈ ముసలాడి ఇంట్లో ఉంటే నేనుండను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంది శాంతి. తను ఎప్పట్లాగే సర్దుకుపొమ్మని, శాంతం వహించమని బతిమాలాడు. శాంతి వినలేదు. బట్టలు సర్దుకుని చిన్నుని చంకనేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. కొంచెమైనా కరక్కుండా ముసలాయన బిగుసుకుని కూర్చున్నారు టీవీ ముందు. ఇంట్లో ఇంత రభస జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు హై పిచ్లో సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తున్నాడు. తనకి కోపం పొంగుకొచ్చింది తండ్రి మీద. ఆయన మీద అరవాలనుకుని తనంతనే అతి ప్రయత్నం మీద అదుపులో పెట్టుకున్నాడు. ఇంట్లోని ఈ గందరగోళం తన్నెంతగా డిస్టర్బ్ చేస్తోందో ఈయనెందుకు అర్థం చేసుకోడు? ఈ మధ్య ఆఫీసులో కూడా వర్క్ మీద తను సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. శాంతిని ఎలాగో బ్రతిమిలాడి ఆపి 2 రోజులు అదే పనిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మధ్య ఎప్పుడో పేపర్లో యథాలాపంగా చదివిన హైదరాబాద్లోని ఓల్డేజ్ హోమ్ గురించి ఎంక్వైరీ చేశాడు. మర్నాడు స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. సిటీ నుంచి దూరంగా అవుట్స్కట్స్లో ఉందా హోము. ఇళ్ల మధ్య నుంచి విసిరేసినట్టు ఉంది. ఒక పెద్ద హాలు, 2 బెడ్రూమ్స్ ఉన్న ఇల్లది. బయట గోడలకి రంగులు వేసి 4 పూల కుండీల్లో గేటు లోపల చిన్న గార్డెన్ లుక్ వచ్చేలా చేశారు. ఆఫీస్ రూమ్ మాత్రం రిచ్గా ఉంది. రివాల్వింగ్ చైరు, గ్లాస్ టేబులు, మంచి సోఫా సెట్టు, ఓ మూల బల్ల మీద ఆర్టిఫిషియల్ పూల కుండి, గోడకి పెద్ద సైజ్ ఫ్రేమ్స్ కట్టించి పెట్టిన ఎవరో ఫారినర్స్ ఫోటోలు. బయట లుక్ చూసి చాలా బాగుందనుకున్నాడు. లోపలికెళితే డైనింగ్ హాల్లో, బాత్రూమ్స్లో గచ్చు పెచ్చులూడిపోయి దానిలో ఉన్న వృద్ధుల్లాగే దీనంగా ఉంది. లోపల గదులకి సున్నం వేసి ఎన్నాళ్ళయిందో. మొత్తం అంతా కలిసి 15 మంది వరకు ఉన్నారు. హాల్లో దగ్గరగా 12 మంచాలు వేసి ఉన్నాయి. తల దగ్గరున్న అలమర్లలో వాళ్ళ బట్టల సంచులున్నాయి. రూమ్స్లో 4 మంచాలు, ఒక్కో టీవీ ఉన్నాయి. అందరికీ కలిపి కామన్ బాత్రూమ్స్ 2 ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో, ఎంత బాగా చూసుకుంటున్నారో గుక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాడు దాన్ని నడుపుతున్న మేనేజరు. వృద్ధుల కోసం సేవా దృక్పథంతో నడుపుతున్నామని అనౌన్స్ చేసిన మేనేజరు తన ఉద్యోగ వివరాలు, తన తండ్రి పెన్షన్ వివరాలు తెలుసుకున్నాక పైన గది కట్టించడానికి ₹1,00,000 డొనేషన్ అడిగాడు. నెలకి 5,000 బోర్డింగ్ ఛార్జెస్ కట్టాలన్నాడు. తను అంత డొనేట్ చేయలేనని బేరం ఆడి 20,000 ముందు ఇచ్చేటట్టు, నెల తన తండ్రికి వచ్చే పెన్షను 2,500 వాళ్లకే ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి వచ్చాడు. ఆలస్యమైతే తనలో ఏ మార్పు వస్తుందోనని శాంతి భయపడినట్టుంది. తను వచ్చిన మన్నాడే టికెట్స్ రిజర్వ్ చేయించి తెచ్చింది. ఆ రోజు సాయంకాలం ప్రయాణం అనగా తండ్రికి చెప్పాడు ప్రయాణం ఉందని. సంగతి ఇది అని చెప్పే ధైర్యం చాలలేదు తనకి. ఫ్రెండ్ పెళ్ళనే అబద్ధమాడాడు. నీ ఫ్రెండ్ పెళ్ళికి నేనెందుకురా ఈ మోకాళ్ళ నొప్పులతో? నే రాకపోతే ఆ పెళ్ళేం ఆగిపోదు గాని నువ్వెళ్ళిరా అన్నాడాయన. ఇప్పుడంత దూరం నేను రాలేను. అయినా నిన్నేగా వెళ్ళొచ్చావు, మళ్ళీ ఇంతలో ఈ ప్రయాణం ఏంటి అన్నాడు విసుగ్గా. తనలో నిస్సహాయత కోపంగా మారి ఒక్క అరుపు అరిచాడు, నాన్నా అని. ఎన్నడూ తన ఎదుట గట్టిగా మాట్లాడని కొడుకు అలా కసిరేసరికి ముందు నిర్ఘాంతపోయి తర్వాత మౌనంగా ప్రయాణమయ్యాడాయన. ఎయిర్ బ్యాగ్లో బట్టలన్నీ సర్ది బయలుదేరే వేళకి బయటికి తెచ్చిన కొడుకుని భయంగా చూస్తూ ఉండిపోయాడాయన. ప్రయాణంలో అంతా తండ్రి చూపుల్ని తప్పించుకుంటూ తిరిగాడు రమేష్. తండ్రిని హోంలో వదిలేసి వచ్చే ముందు 2 మాటలు చెప్పడం తన ధర్మం అనుకున్నాడు. నాన్న, ఆ ఇంట్లో నీ కోడలతో గొడవల మధ్య మనశ్శాంతి లేకుండా అలా ఉండే కంటే ఇక్కడెంతో బావుంటుంది. మీకెలాంటి లోటు రానీకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. డబ్బేమైనా అవసరం అయితే ఫోన్ చేస్తూ ఉండండి అన్నాడు ఓ 500 చేతిలో పెట్టి. పెన్షన్ రాగానే కొడుక్కి తెచ్చి ఇచ్చేసే అలవాటు ఎప్పటినుంచో తండ్రికి. ఆయన షాక్ నుంచి తేరుకోలేదో కొడుకు మీద అలకో తెలీదు. ఏటో చూసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఓ వారం తర్వాత ఫోన్ చేశాడు. బాబు రమేష్, ఇకపై నేనెప్పుడూ కోడలతో గొడవ పడను. ప్రామిస్ చేస్తున్నాను. నిన్ను చిన్నుని చూడకుండా ఉండలేకపోతున్నాన్రా. నన్ను తీసుకెళ్ళిపో. నన్నొక్కడిని వీళ్ళు బయటికి పంపడం లేదు. ఫోన్లో ఆయన గొంతు దుఃఖంతో వణికిందని
రమేష్కి ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఆ రోజు ఆయన్ని వదిలేసి వచ్చేటప్పుడు తను సరిగా చూడలేదు, కానీ తండ్రి కళ్ళు నీటి చలమలై ఉండి ఉంటాయని ఇప్పుడు అనిపిస్తోంది. ఎన్నిసార్లు చిన్ను తన్ని గుండెలపై తన్నలేదు, అలాగని చిన్నుని వదులుకోగలదా? నాన్న ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో చిన్ను లాంటి వాడే కదా. అప్పటి వరకు చిన్ను చిన్ను అని ఆక్రోశించిన రమేష్ హృదయం ఇప్పుడు నాన్న నాన్న అని కూడా ఆక్రోశిస్తోంది. చీకట్లో అలుముకుంటున్న సంధ్యవేళ ఒక్కసారిగా లైట్లన్నీ వెలిగాయి. ఆలయంలో హారతిస్తున్నట్టున్నారు. గంటను ఎవరో ఎడతెరిపి లేకుండా మోగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే మైక్లో అనౌన్స్మెంట్ వస్తోంది. హలో హలో మిస్టర్ రమేష్, ఎక్కడున్నా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెంటనే రండి. తప్పిపోయిన మీ చిన్ను దొరికాడు. హలో హలో. కథ సమాప్తం.